తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. కేంద్ర మంత్రివర్గంలో 5 తెలుగువారికి ఛాన్స్ దక్కింది. ఇది ఓ మోస్తరు గౌరవమైనప్పటికీ ఎవరికి ఎందుకు మంత్రి పదవి వచ్చిందనే అంశంపై ఇప్పుడు చర్చ ఊపందుకుంది. కుల సమీకరణాల లెక్కలు చూశారా, పార్టీ లెక్కలు కట్టారా, వ్యక్తిగత ఆధిపత్యాలకు చోటిచ్చారా లాంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఏపీ బీజేపీలో ఇప్పుడు 2 గ్రూపుల మధ్య పెద్ద రచ్చ ఖాయమనిపిస్తోంది. పురంధేశ్వరికి కేంద్ర మంత్రి పదవి రాకపోవడంపై ఒక వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులుగా పదవి స్వీకరణ చేశారు. ఒకరు రెడ్డి సామాజిక వర్గం అయితే మరొకరు మున్నూరు కాపు వర్గానికి చెందిన నాయకుడు. ఇక ఏపీలో 3కి ఛాన్స్ దక్కింది. అందులో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు మాజీ ఎంపీ ఎర్రన్నాయుడు కుమారుడు, తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన యువ రాజకీయవేత్త, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, కమ్మ సామాజిక వర్గం ఎంపీ, నర్సాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ క్షత్రియ సామాజిక వర్గం నాయకుడు. రామ్మోహన్ నాయుడు, చంద్రశేఖర్ ఇద్దరూ టీడీపీ నాయకులైతే మిగతా 3 బీజేపీ నేతలు. బీజేపీలో అసలు ఏ లెక్కన పదవులిచ్చారన్న చర్చ జరుగుతుండగా ఈసారి ఎంపికలో ఆర్ఎస్ఎస్ గాలి వీచిందని చెబుతున్నారు. ఆర్ఎస్ఎస్ పునాది మీదనే బీజేపీ భవనం నిర్మితమవుతూ వస్తోంది. అయితే మోదీ హయాంలో మాత్రం ఆర్ఎస్ఎస్ ప్రాతినిధ్యం తగ్గిందన్న ప్రచారం జరుగుతోంది. బీజేపీ కార్పొరేట్ శక్తులకు నిలయం అనే భావన ఏర్పడింది. ఈ భావనను తగ్గించాలన్న ఉద్దేశంతోనే ఆర్ఎస్ఎస్ కంకణం కట్టుకుంది. ఈసారి మాత్రం ఆర్ఎస్ఎస్ జోక్యం మోదీ మంత్రివర్గ కూర్పులో కనిపిస్తోంది. 3.5 దశాబ్దాల క్రితం ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా జీవితాన్ని ప్రారంభించిన శ్రీనివాస్ వర్మకు అనూహ్యంగా నర్సాపురం లోక్సభ టికెట్ దక్కడం వెనక ఆర్ఎస్ఎస్ ఉంది. ఎంపీల సంఖ్య కోసం ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇచ్చిన మంత్రి పదవుల విషయంలో మాత్రం బీజేపీ, ఆర్ఎస్ఎస్ చాలా శ్రద్ధగా అన్నీ చూసే ఎంపిక చేశాయని అంటున్నారు. ఇక తెలంగాణలో తీసుకుంటే 2 కేంద్ర మంత్రులు ఆర్ఎస్ఎస్ నేపథ్యం కలిగిన వారే కావడం విశేషం. కిషన్ రెడ్డి అయితే 1977 నుంచి ఆర్ఎస్ఎస్ లో పనిచేస్తూ ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజు ఈ స్థితికి చేరుకున్నారు. అలాగే మరో ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కలిగిన నేత కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్, ఆయన కూడా తన జీవితంలో సగం భాగం ఆర్ఎస్ఎస్కే కేటాయించారు. కమ్మ సామాజిక వర్గం అయినందుకే పురంధేశ్వరికి టికెట్ రాలేదా? బీజేపీ పెద్దలు నడ్డా, అమిత్ షాలకు అత్యంత సన్నిహితుడైనప్పటికీ సీఎం రమేష్ ఎందుకు కేబినెట్ బర్త్ దక్కించుకోలేకపోయారు? ఈ వ్యవహారంలో చంద్రబాబు గాలి వీచిందన్న ప్రచారం ఎంతవరకు నిజం? ఎన్టీఆర్ తనయ, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, ప్రస్తుతం రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి విషయంలో ఏం జరిగినా దాని వెనక చంద్రబాబు హస్తం ఉందని ప్రచారం చేసేందుకు సోషల్ మీడియాలో ఒక వర్గం రెడీగా ఉంటుంది. ఈసారి ఆమెకు మంత్రి పదవి దక్కకపోవడంతో ఇంకేముంది, చంద్రబాబు చక్రం తిప్పి ఆమెకు కేబినెట్ పదవి దక్కకుండా ఆపారని అప్పుడే పుంఖానుపుంఖాలుగా రాయడం మొదలుపెట్టారు. నిజానికి అలాంటిదేమీ లేదని బీజేపీ వర్గాలు ఆఫ్ ద రికార్డ్ చెబుతున్నాయి. గతంలో కూడా తొలుత మంత్రివర్గంలో చోటివ్వలేని వారికి పునర్వ్యవస్థీకరణలో చోటిచ్చినట్లుగా గుర్తు చేస్తున్నారు. మోదీ, అమిత్ షా వేరే కారణాలతో పురంధేశ్వరికి మంత్రి పదవి తాత్కాలికంగా ఆపారని ప్రచారం జరుగుతోంది. అయితే కుల సమీకరణాలు కొంతమేర పనిచేశాయని అంటున్నారు. మంత్రివర్గంలోకి కమ్మ కులానికి చెందిన పెమ్మసాని చంద్రశేఖర్ను టీడీపీ అధినేత చంద్రబాబు సిఫార్సు చేసిన తర్వాత మరో కమ్మ నేతను తీసుకోవడం అసాధ్యమన్న ఫీలింగ్ వచ్చేసింది. పైగా కమ్మ సామాజిక వర్గం స్థూలంగా టీడీపీలో ఉన్నప్పుడు ఇక పురంధేశ్వరిని ప్రోత్సహిస్తే ఎంత, ప్రోత్సహించకుంటే ఎంత అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్న మాట వాస్తవం. శ్రీనివాస్ వర్మకు మంత్రి పదవి ఇవ్వడం కూడా క్షత్రియ సామాజిక వర్గాన్ని ఓన్ చేసుకునేందుకేనని చెబుతున్నారు. కమ్మ కులం టీడీపీ, రెడ్డి కులం వైసీపీ, కాపు కులం జనసేనకు ఉన్నప్పుడు స్థూలంగా తమకు కూడా బలమైన క్షత్రియ సామాజిక వర్గం ఉంటే మంచిదన్న అభిప్రాయం బీజేపీ వర్గాల్లో కలిగింది. బలిజ సామాజిక వర్గానికి చెందిన సీఎం రమేష్ను కూడా మంత్రి పదవికి దూరం పెట్టారు. కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలన్నీ ఇప్పుడు జనసేన వైపు మొగ్గు చూపుతున్నప్పుడు ఎటూ వెళ్లని సామాజిక వర్గాన్ని తమ వైపుకు తిప్పుకుంటే బాగుంటుందని బీజేపీ లెక్కగట్టుకుంది. మరోపక్క సీఎం రమేష్ను పూర్తిగా విశ్వసించలేమని కూడా బీజేపీ భావిస్తూ ఉండవచ్చు. ఎందుకంటే బీజేపీ కంటే కాంగ్రెస్కు ఆయన ఎక్కువ మొత్తంలో ఎలక్టోరల్ బాండ్స్ కొనిచ్చారు. పురంధేశ్వరికి లోక్సభ స్పీకర్ పదవి ఇస్తారని మరో ప్రచారం జరుగుతోంది. ఇది కూడా మీడియా సృష్టిగానే పరిగణించాలా వద్దా అన్నది ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పటిదాకా స్పీకర్గా పనిచేసిన ఓం బిర్లా మరోసారి కోటా లోక్సభ నియోజకవర్గం నుంచి గెలిచారు. ఆయనకు కేంద్ర మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో.
Please subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.